సకల దేవతా స్వరూపుడు శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ తర్కడి యొక్క భార్య కుమారుడు షిర్డీ వస్తారు. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యొక్క తర్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసిందిగా బాబాను ప్రార్థిస్తాడు. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము కలకండ అర్పిస్తాడు. భోజన సమయందు దాన్ని పంచిపెడతాడు. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి రోజు అనగా ఆదివారం నాడు పూజ ఎంతో సవ్యంగా చేస్తారు. సోమవారం కూడా చక్కగా పూజ చేస్తాడు. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయో కొడుకుకు వాగ్దానం చేసినట్లుగా సరిగా జరుగుతున్నందుకు చాలా ఆనందిస్తాడు. మంగళవారం నాడు పూజ నెప్పటిలాగా చేసి కచేరీకి వెళ్తాడు.